ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ పుణ్యఫలమే సింహరాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం సింహరాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. వీరికి ఉన్నటువంటి దోషాలు శాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే సింహరాశి వారు చేయవలసిన అభిషేకం ఏంటి? ఈ అభిషేకం ద్వారా మీరు జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు. ఈ రాశి వారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధల నుండి విముక్తి పొందవచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏంటి, అలాగే ఆ అభిషేకాన్ని మీరు ఎలా నిర్వహించాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావం కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరు సాధించలేని పనులు కూడా వీరు సులభంగా సాధించడం వల్ల వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీళ్ళు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏదనిపిస్తే అది ధైర్యంగా నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించటం అంటే చాలా ఇష్టం. రాజకీయము, సాంకేతిక విద్య వంటి వాటిపైన ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల అన్ని సందర్భాలలో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశివారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆ పరమశివుని అనుగ్రహం లభించబోతోంది. కేవలం ఒకే ఒక్క అభిషేకం ద్వారా మీకున్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాలు వీటన్నింటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో ఈ భూమండలం పైన వెలిశాడు. ఈ విధంగా వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. మనకున్నటువంటి కష్టాల నుంచి, బాధలు, దోషాల నుంచి విముక్తి పొందాలి అంటే లింగ రూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే ఏ విధంగా అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర లింగానికి దారాభిషేకం చేయటం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. సకల పాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయినటువంటి శివుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని చిదంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వల్ల కుటుంబం అభివృద్ధి జరుగుతుంది. అలాగే కాళహస్తిలోని కాళహస్తీశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోణార్క్లోని సూర్యరూపధారి అయినటువంటి శివుడుకు లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే చంద్రనాథ్ లింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మండు వద్ద త్రినాథ్ క్షేత్రంలో అతిరుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అఖండ పుణ్యము, ముక్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ఉంచిన నీటిని అభిషేకం చేయటం ద్వారా ఆయువు, ఆరోగ్యం, అభివృద్ధి జరుగుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయటం వలన సకాల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి జరుగుతాయి. అంతేకాకుండా శివ పూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో 1296 కలశాలతో
అద్భుతంగా శివుడికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూదిని రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటాలన్నింటికి ధూపాన్ని వేస్తారు. తర్వాత వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాల్లో నింపి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ 1296 కలశాలతో లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వంటివన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు. ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవన శైలి, అలాగే ఇతర సమస్యల వల్ల అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక్క అభిషేకంతో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయటం చాలా సులభం. ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేవలం మీ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయటం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశివారు పాటించవలసిన అభిషేక విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రేష్టమైనటువంటి పుట్టమట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకొని దాని నూరి గంధాన్ని తెయ్యండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపి ఆ పుట్టమట్టితో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలము, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాన్ని ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయటం ద్వారా ఈ రాశి వారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెల దగ్గరగా పెట్టుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అదేవిధంగా శునకాలకు అంటే కుక్కలకు ఆహారాన్ని అందించాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబళిని దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహారాన్ని నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి. సో చూసారు కదండి, కేవలం ఒకే ఒక్క అభిషేకం ఈ రాశివారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది, అలాగే ఈ అభిషేకం ద్వారా మీకు ఉన్నటువంటి శాపాలు, దోషాలు ఏ విధంగా నశించిపోతాయి వంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.